అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లోకేష్తో ప్రమాదం అని తెలుసు వాళ్ళకి. అందుకని ఆయన చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అతను తినే ఆహారం మీద, కట్టు, బొట్టు, మాట అన్నిటి మీద కూడా, భాష మీద అన్నిటి మీద అతను ట్రోల్ చేస్తూ ఉండేవారు. దాని నుంచి అతను తనను తాను మలుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సంఘం చెక్కిన శిల్పం అంటారు, అలాగే హేళన చెక్కిన శిల్పంలో మారాడు ఈ మనిషి. భాష మారింది. ఎందుకంటే అతనికి పెద్ద టాస్క్ ఏంటంటే, స్వయంగా నాన్నగారు చాలా పరిపాలనా దక్షుడు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ అనే పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఆయనకున్న పేరు ప్రతిష్టలో ఆయనకున్న ఇమేజు ఆకాశం అంతా. ఇంకో పక్కన వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, ఆయన వరుసగా హిట్లు కొడతా ఆయన ఓ రేంజీ బాలకృష్ణ గారు. ఈయన ఇన్ని గండాలు ఇంతమందిని దాటుకుని అతని పేరు తెచ్చుకోవాలి. పరుగు పందెంలో ఒకడే ఉండి నేను ఫస్ట్ వచ్చానంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా ఇంతమంది ఇమేజ్ని దాటుకుని రావాలి అతను. అవన్నీ ప్రూవ్ చేసుకుని యువకులం పాదయాత్ర ద్వారా ఒకళ్ళందరినీ, యువతని, రాష్ట్ర ప్రజలను ఆకర్షించి ఓరు బాబు వీడు మామూలుడు కాదురా బాబు అనిపించుకున్నాడు. నాయుడు కొడుగ్గా ప్రారంభించి పాదయాత్ర నాయకుడే బయటకు వచ్చాడు. జమ్మల ముడిగా జనాల ముడిగా అనిపించాడు